ఆ బ్రేక్ వేసే సమయానికి నేను లారీ టైర్ కింద ఉన్నాను అనమాట అండి. కుడివైపున ఉన్నటువంటి ఈ ఎడమవైపున ఉన్నటువంటి ప్రకటింపులు ఏవైతే ఉన్నాయో 6 ప్రకటింపులు ఇరిగిపోయాయి. ఈ కుడి భుజం జారిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. ఎన్నుపూస 2 చోట్ల ఇరిగిపోయింది. ఇక్కడి నుంచి కింద వరకు కూడా మొత్తం చీరేసి లోన ఉన్నటువంటి ప్రేగులన్నీ బయటికి తీసి ఆ లోన బయటకు వచ్చేసినటువంటి రక్తం ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే సర్జరీ చేసినట్లుగా లేదు, పోస్ట్ మార్టం చేసామేమో అన్నట్లుగా ఈ బాడీ పరిస్థితి ఉంది. నుజ్జు అయిపోయాడు బాగా అని చెప్పేసి. అసలు ఇంకా ఈ మనిషి బ్రతికి ఉన్నాడా? కాబట్టి ఇటువంటి లోపల ఎముకలే కాదు అన్నీ కూడా అవయవాలన్నీ కూడా నుజ్జైపోయినాయి. మనిషి బ్రతికి ఉండడం చాలా కష్టం. ఇప్పటికీ రామచంద్రం హాస్పిటల్కి పాస్టర్ గారిని తీసుకొచ్చారు, మోషే గారిని. వారు వేసుకున్న బనియన్ కూడా బాడీకి బాగా అంటిపోయింది. నేను వారి యొక్క బనియన్ తీయటం, దాన్ని కట్ చేయడం జరిగింది. కట్ చేశారు. నేనే నా శరీరం అయితే మంచం మీద ఉంది, కానీ నేనే మరొక రూపంలో ఆ బాడీ అలా తేలుతున్నట్లుగా నా ఆత్మ చూస్తుంది. నా కుడి వైపున ఒక వ్యక్తి నల్లగా లావుగా ఎత్తుగా ఒక వ్యక్తి నిలబడ్డారండి. అతను కళ్ళు వైపు నేను వాళ్ళ కళ్ళు పెట్టి చూస్తే కళ్ళు ఎర్రగా చింత నిప్పులు మాదిరిగా ఉన్నాయి. చాలామంది అనుకుంటుంటారు దేవుని నమ్మిన తర్వాత కూడా ఇట్లా ఎందుకు శోధనలు వస్తాయి. ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు రామచంద్రపురం దగ్గర ఈ మోసే గారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని సేవ చేస్తుండగా తన నాన్నగారి నిమిత్తము తన ఇంటికి వెళుచుండగా ఘోరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో ఈ భుజము 3 చోట్ల ఇరిగిపోవడం, పొట్టకి సుమారు పైనుంచి కింద వరకు 18 కుట్లు. ఎలా కుట్టారంటే ఒక బస్తాకి కొడతారు చూడండి, అలాగే కుట్లు. ఒక పార్ట్ బాడీలోంచి తీసివేయడం జరిగింది. ఇంకేంటంటే ఒక మాటలో చెప్పాలంటే బాడీ మొత్తం నుజ్జి అయిపోయిన స్థితిలో దేవుడు చేసిన కార్యం, ఆ కార్యం దేవుడు ఎలా చేశారు, దేవుడు నడిపింపు ఎలా ఉంది, తన సాక్ష్య రూపంలోనే మనం పంచుకుందాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించమని కోరుచున్నాను. దేవునికి స్తోత్రాలు. నా సాక్ష్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయాసపడినటువంటి సహోదరులు జోషి గారికి కూడా నా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. నా దేవుడు నా జీవితంలో చాలా గొప్ప మేలు చేశారు. ఆ సాక్ష్యాన్ని ఈ పూట మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, నా తల్లిదండ్రులకు మేము 3 బిడ్డలం. మొదట అక్క, తర్వాత అన్నయ్య, నేను చిన్నవాడిని, 3వ వాడిని. నేను పుట్టినప్పుడే నా జీవితంలో మొదటిసారిగా జరిగినటువంటి అపాయాన్ని బట్టి నా తల్లిగారు మొదటిసారిగా యేసయ్యను గూర్చి విని దగ్గరలో ఉన్నటువంటి ఓ సంఘానికి వెళ్తున్నటువంటి సహోదరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు, నూనె రాసినప్పుడు నాకు కలిగిన స్వస్థతను బట్టి మా అమ్మగారు మొట్టమొదటిసారిగా యేసయ్య మీద ఆధారపడటం, యేసయ్యను విశ్వసించడం జరిగిందని నా తల్లిగారు నాకు తెలియపరిచారండి. నేను చదువుకున్న దినాలలో చాలా అపాయాల నుంచి నేను తప్పించబడ్డాను. ప్రాముఖ్యంగా నాకు జరిగిన అపాయాలన్నీ కూడా దేవుడే నా పక్షంగా ఉండి తప్పిస్తూ వచ్చారు. నేను 10th క్లాస్ వరకు చదివానండి. అయితే అనేక మంది నన్ను గురించి చెబుతూ ఉండేవారు. సన్నిధికి వెళుతూ ఉంటుండగా ఏమి చూసి అట్లా మాట్లాడారో నాకు తెలియదు, కానీ నువ్వు సేవ చేస్తావు, నువ్వు సేవకుడు అవుతావు అంటూ చాలామంది మాట్లాడుతూ ఉండేవారు. నాకు సేవ అంటే చాలా భయం. అనేక మంది సేవకులు ఉండగా నేనేం చేయగలను సేవ అనుకుంటూ భయపడుతూ పెద్దగా లెక్క చేసేవాడిని కాదు. అలాంటిది ఒకానొక సమయంలో మా పాస్టర్ గారు రామగుండంలో సురేష్ గారి యొక్క పరిచర్యలో నెలదిలాను బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి, మన సంఘంలో కొంతమంది బిడ్డలు వెళుతున్నారు, నీవు కూడా వెళ్ళాలి అని అన్నప్పుడు మొదటైతే నేనైతే ఆ మాటతో ఏకీభవించలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో సరే అయ్యా వెళ్తాను అని చెప్పేసి వారితో పాటు వెళ్ళటం జరిగిందండి. ఆ దినాలలో దైవజనులు వర్తమానం అందిస్తూ చివరి దినాలలో దైవజనుడు
ప్రవచనాత్మకంగా దేవుడు నాతో దైవజనుడి ద్వారాగా మాట్లాడారనమాట. ఆ మాటను కూడా పెద్దగా లెక్క చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు వెళుతున్న సైకిల్ మీద, ప్రతిరోజు వెళుతున్నటువంటి దారిలో ఏది అడ్డు రాకుండానే నాకు నేనగా ముందుకు పడిపోయాను అన్నమాట అండి. పడిపోయినప్పుడు ఈ చూపుడు వేలు ఇక్కడికి ఇరిగిపోయింది. చాలా విపరీతమైన నొప్పి, బ్లడ్ రావటం కూడా జరిగింది. ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడారు. ఇది నేను నిన్ను ఇలాగా కొద్దిపాటి శిక్షించాను, నా మాటకు నువ్వు విధేయత చూపించట్లేదు, నా మాటకు లోబడట్లేదు కనుక ఈ కొద్దిపాటి శిక్ష నీకు నేనే పెట్టానని ప్రభు మాట్లాడితే అప్పుడు నన్ను నేను సేవ కొరకు అప్పగించుకోవటం జరిగిందన్నమాట అండి. ఒక 5 సంవత్సరాల పాటు ఆ దైవజనుడి దగ్గరే నేను పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వెంటూరు అనేటువంటి ప్రాంతానికి నేను సేవ నిమిత్తం రావటం జరిగింది. దేవుని దర్శనాన్ని పట్టుకుని 2012 సంవత్సరంలో సేవ చేస్తూ ఉండగా చాలా భయంకరమైనటువంటి ఆటుపోట్లు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. 1-2 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక నేను ఆ స్థలంలో నిలవలేనేమో అనుకున్నటువంటి పరిస్థితిలో సేవను విడిచి తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం జరిగిందండి. వెంటూరుకి మా జన్మస్థలం సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరం. భార్యను బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. చాలా మనోవేదనతో, దుఃఖంతో ఉన్నటువంటి దినాలలో దేవుడు నాకు ఒక దర్శనం చూపించగా, విశాఖపట్నంలో ఉన్నటువంటి దేవుని దాసులు జఫన్యా శాస్త్రయ్య గారిని దేవుడు నాకు దర్శనంలో చూపిస్తే ఆ దర్శనాన్ని పట్టుకుని నేను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. పాస్టర్ గారు అన్నారు, నా కొరకు నీకు దేవుడు దర్శనం చూపించారు గనక నీ కొరకు నాకు కూడా ఏదైనా దేవుడు చెప్పాలి అని వారు అన్నారు. ఆ మాట తీసుకుని నేను ఇంటికి వచ్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుండగా దైవజనులు ఒకసారి నేను కాకినాడ వస్తున్నాను, నీవు రా అని చెప్పేసి అన్నారు. అప్పుడు వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత వారి యొక్క నడిపింపుకు నేను అప్పగించుకుని దేవుడు తిరిగి మరి నాకు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి మళ్ళీ వెంటూరు గ్రామానికి సేవ నిమిత్తం వచ్చానన్నమాట అండి. తిరిగి సేవ జరిగిస్తూ ఉన్నటువంటి దినాలలో దేవుడు నా పట్ల చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే, ఓ భయంకరమైన ప్రమాదం. 2020 సంవత్సరంలో దేశమంతా కరోనా చేత కంపిస్తున్నటువంటి దినాలలో తీవ్రమైన ప్రార్థనలు ఒకానొక రోజు, అంటే మే నెల 2020 సంవత్సరం మే నెల 11వ తారీఖున మా ఇంటి దగ్గర నుంచి, అనగా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, నువ్వు ఒకసారి ఇంటికి రావాలి అని. ఆ రోజు నేను పూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపి మధ్యాహ్నం కాస్తంత భోజనం చేసి నా భార్యతో చెప్పి, అమ్మ నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి మాట్లాడిన తర్వాత నాకున్నటువంటి బైక్ మీద నేను వెళుతూ ఉన్నానన్నమాట అండి. బైక్ తీసేసరికి నా భార్య వచ్చి, పాస్కర్ ఆగండి అని చెప్పి నాకున్నటువంటి హెల్మెట్ నాకు ఇచ్చింది ఆ రోజు. అంతవరకు నేను ఇప్పుడు కూడా హెల్మెట్ వాడలేదు. కొత్త హెల్మెట్, కొత్త బండి, ఏ రోజు హెల్మెట్ వాడలేదు. కానీ దేవుడు ఆమె ద్వారాగా ఆ హెల్మెట్ నా చేతికి ఇవ్వటం జరిగింది. నేను త్వరగా వచ్చేస్తానని మాట ఇచ్చి బయలుదేరాను. వెంటూరు ఊరు దాటిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత నాన్నగారు తయారవటం కొంచెం సమయం పడుతుంది కనుక ఇప్పుడే ఒక ఫోన్ చేసి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి చెప్పాలని. ఊరు దాటగానే, నాన్నగారు నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఫోన్ చేశాను. సరే నాన్న, నేను వచ్చేసరికి రెడీగా ఉంటాను అన్నారు. తిరిగి బండి స్టార్ట్ చేసుకుని ద్రాక్షారామం మీదుగా నేను మా ఊరికి వెళ్ళాలి, బట్లపాలికి అనే గ్రామానికి. వెళుతున్నటువంటి తరుణంలో ద్రాక్షారామం డాక్టర్ అప్పారావు గారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్లో నేను సుమారుగా ఒక 30-40 కిలోమీటర్ల వేగంలో నా బండి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటుండగా సరిగ్గా మధ్యాహ్నం 2:40 ఆ సమయానికి నా వెనక నుంచి ఒక లారీ, హైట్ లోడు వేసుకున్నటువంటి ఒక లారీ నా వెనక నుంచి వచ్చి ఆ వెనక టైర్లు ప్రాంతంలో నా బండి యొక్క హ్యాండిల్ బార్ని టచ్ చేయటం జరిగింది. ఎప్పుడైతే నా హ్యాండిల్ బార్ని ఆ డోర్ టచ్ చేసిందో నిన్న ఉన్న ఫలంగా ఆ డోర్ తగులుకుని లారీలోకి పడిపోయాను అన్నమాట. అప్పుడు లారీ కిందకి పడిపోయారండి? లారీ కింద పడిపోయాను.
కింద పడిపోస్తే నా షర్టు ఈ కాలర్ ఎక్కడ మొత్తం మీద గడ్డరకు తగులుకుని సుమారుగా నన్ను ఒక 15-20 అడుగుల మేరకు ఈడ్చుకుపోయిందండి. బండి అయితే పడిపోయిన దగ్గరే ఉంది, కానీ నన్ను ఈడ్చుకుని బర్రమని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోయిన తరుణంలో ఈ యొక్క చర్మం అంతా కూడా మొత్తం బాగా కొట్టుకుపోయి విపరీతమైన రక్తం వచ్చేస్తూ ఉంది. అప్పుడు ఆ లారీ డ్రైవర్ మిమ్మల్ని చూడలేదండి? సరిగా చూడలేదండి, అది టర్నింగ్ సరిగా గమనించలేదు అతను. 20 అడుగులు పై చెప్పిన తర్వాత అప్పుడు ఎదురుగా వస్తున్న వారు చూసినప్పుడు ఆ శబ్దానికి అప్పుడు బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వేసే సమయానికి నేను లారీ టైర్ కింద ఉన్నాను అన్నమాట అండి. ఈ వీపు భాగం మీద లారీ టైరు ఇంచుమించుగా ఒక 4-5 అంగుళాల వరకు పైకి ఎక్కేసింది. ఈ చర్మము ఈ వీపు సగ భాగం వరకు ఇంచుమించుగా ఆ టైర్ల కింద ఉండిపోయాయి. అక్కడ ఉన్నవారు గమనించి నిఖార్సుగా మనిషిని చంపేశావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు హెల్మెట్ ఉన్న కారణం చేత ఏం జరుగుతుందనేది నాకు బాగా అర్థమవుతుందండి. నాకు ఆ సమయంలో అనిపించింది బహుశా నేను టైర్ కిందకి వెళ్ళిపోయాను, పడిపోయాను, నాకు అయిపోయింది, ఏమీ లేదనుకున్నటువంటి పరిస్థితి. వెంటనే అన్నారు, నన్ను తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ తీయటం వారి వల్ల అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఆ టైర్లు నా మీద ఎక్కిపోయి అలా ఉండిపోయాయి. తలకాయ కోసేసి కింద పాడేసినటువంటి కోడి అలాగ కొట్టుకుంటుందో నేను కింద కాళ్ళు అటు ఇటు చేతులు కొట్టుకుంటా ఉన్నాను. ఏసయ్యా 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 అంటూ కేకలు పెడుతున్నాను అనమాట అండి. వారు చెప్పుకుంటున్న మాటని నేను ఆలకించాను. నువ్వు అర్జెంటుగా క్యాబిన్లోకి ఎక్కి రివర్స్ గేట్ తీసుకుని కొంచెం నువ్వు వెనక్కి వేసినట్లయితే ఈయన నెమ్మదిగా తీస్తామని చెప్పేసి వారు మాట్లాడుకుంటున్నారు. వెంటనే డ్రైవర్ పైకెక్కి రివర్స్ గేర్ తీసుకుని నన్ను కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నన్ను లేపి కూర్చోబెట్టారండి. అప్పటికే నాకు అర్థమయ్యింది, కుడి భుజం ఆ డోర్కి ఎప్పుడైతే బలంగా తగిలిందో ఈ భుజం ఒక్కసారిగా నొప్పి తిమ్మిరి భారం అనిపించింది. నాకు వెంటనే అర్థమైంది బహుశా లోన ఏదో జరిగిందని. ఎవరో ఒకరు భుజాన్ని పట్టుకుని లేపబోతుంటే నన్ను లేపొద్దు, ఇక్కడ ఏదో జరిగిందండి అని చెప్పేసి నేను సైగ చేసి చెప్పాను. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని ఒకరు అన్నారు, మరొకరైతే ఈ సమయంలో మంచినీళ్ళు ఇవ్వకూడదని మరొకరు అన్నారు. చాలా విపరీతమైనటువంటి మంట, నొప్పి, ఊపిరి ఆడట్లేదు. ఆ సమయంలో నాకు అస్సలు ఊపిరి ఆడట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా లేపి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక జెరాక్స్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర డోర్కి నన్ను ఆంచిపెట్టి కూర్చోబెట్టారు. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కుడివైపు నుంచి ఎడమవైపు, ముందు నుంచి వెనక నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కొద్దిసేపటికి ఎవరికి వాళ్ళు వెళ్ళారు. ఎవరో నన్ను అడిగారండి, అసలు మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారని వివరాలు అడిగితే నేను వెంటూరు నుంచి వస్తున్నానండి, నేను ఒక పాస్ట్ గారిని అని చెప్పేసి అనటం జరిగింది. ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు నా భార్యగా ఉన్నటువంటి ఫోన్ నెంబరు అతనితో పంచుకున్నప్పుడు వారు ఫోన్ చేసి చిన్న సమాచారాన్ని నా భార్యకు తెలియపరిచారనమాట. సుమారుగా నా భార్యకు తెలియపరిచిన తర్వాత నా బిడ్డలు వచ్చేసరికి ఒక 20 నిమిషాల సేపు అక్కడే ఊపిరి ఆడలేని పరిస్థితి. నా దగ్గర ఎవరూ లేరు, ఎవరికి వారు వెళ్ళిపోయారు, నా దగ్గర ఎవరూ లేరు. కూర్చున్నాను కానీ ఓపిక లేక అలాగ ఉన్న ఫలంగా రోడ్డు మీద అలాగా వాలిపోయానండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కళ్ళు బయలు కమ్మేస్తూ ఉన్నాయి, ఒళ్ళంతా షవరింగ్ వచ్చేస్తుంది, చెయ్యంతా విపరీతమైన మంట, ఊపిరి ఆడలేని పరిస్థితి. అస్సలు ఒక పొగ మంట దగ్గర నిలబడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంత ఇబ్బందిగా ఉందన్నమాట అండి. ఆ సమయంలో నాకు ఒక విధంగా ఆలోచన చేస్తే ప్రాణం ఇలాగే పోతుందేమో అనిపిస్తుంది. యేసయ్య నన్ను బ్రతికించి, యేసయ్య నన్ను కాపాడు అంటూ నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సుమారు ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత నా సంఘంలో ఉన్నటువంటి 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అడిగారు. నెమ్మదిగా చెప్పాను. అత్యవసరంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు వచ్చి ఇతన్ని తీసుకుని మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని అంటే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అప్పటికి కరోనా రోజులు కనుక అంబులెన్స్లు ఖాళీ లేవని చెప్పేసి అని అంటే రోడ్డునే వెళుతున్నటువంటి ఒక ఆటోను ఆపి నన్ను ఆటోలో ఎక్కించుకుని కుడివైపున ఒక సహోదరుడు, ఎడమవైపున ఒక సహోదరుడు గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రామచంద్రపురం తీసుకొచ్చారండి. నన్ను తీసుకొచ్చేసరికి ఇంచుమించుగా చాలామందికి ఈ సమాచారం, నా కుటుంబ సభ్యులకి, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలకు, సంఘ బిడ్డలకు, కొంతమంది సేవకులకు కూడా ఈ సమాచారం, మోసే పాస్ గారికి యాక్సిడెంట్ జరిగిందట, చాలా పెద్ద దెబ్బలు తగిలాయట అని చెప్పేసి తెలిసి వచ్చింది. రామచంద్రపురం హాస్పిటల్కి తీసుకురాగానే దేవుని దాసులు, అంగర్లో పరిచర్య చేస్తున్న దైవజనులు సాల్మన్ రాజయ్య గారు వారి బిడ్డలతో పాటు ఆ స్థలానికి రావడం జరిగిందండి. ప్రైజ్ లార్డ్ అండి.
మోషే గారికి ద్రాక్షారామంలో యాక్సిడెంట్ అయింది కదా, అది ఎలా జరిగింది ఏంటి, అసలు అది నిజమేనా? మీరు ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నారని చెప్పారు. అవునండి, నేను ఉన్నాను. వందనాలు కూడిన మీ అందరికీ కూడా వందనాలు. మోషే గారికి 2020 సంవత్సరంలో మే నెల 11వ తారీఖు నాడు ద్రాక్షారాములో మరి యాక్సిడెంట్ అవ్వటం, ఆ రోజు సాయంత్రం రామచంద్రపురం తీసుకొచ్చినప్పుడు చూడటం, ఆయన పరిస్థితులు చూస్తే చాలా సివియర్గా ఉండటం మరి గమనించాం. తర్వాత ఆ రోజు మరి కాకినాడ కూడా తీసుకెళ్ళినప్పుడు ఆ నైట్ అంతా కూడా టెస్టులన్నీ కూడా చేశారు. తర్వాత ఎక్స్రే కూడా తీశారు కుడి జబ్బకి. అది కుడి జబ్బ ఎక్స్రే చూస్తే 3 ముక్కలైపోయి కుడి జబ్బ జారిపోయినట్టుగా కూడా అది ఎక్స్రేలో చూసాము. డాక్టర్లు తర్వాత మేము అందరం కూడా ఉండగా మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన మోషే గారికి టెస్టులు చేయగా అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ కష్టం, ఇక్కడ ఏం వైద్యం కూడా అవ్వదు అని కూడా చెప్పారు. ఆ కాకినాడ ఆ టౌన్ హాస్పిటల్లో ఉన్న ప్రతి హాస్పిటల్కి కూడా ఆ రిపోర్ట్లు పంపారు. ఆ పంపిన దాన్ని బట్టి మరి వాళ్ళు చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయి, అసలు ఇంకా ఈ మనిషి బ్రతికి ఉన్నాడా? కాబట్టి ఇటువంటి లోపల ఎముకలే కాదు, అన్నీ కూడా అవయవాలన్నీ కూడా నుజ్జైపోయినాయి, మనిషి బ్రతికి ఉండడం చాలా కష్టం అని ఆశ్చర్యపోయారు. కానీ ఇక్కడ అవ్వదు. కానీ మరి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లోకి తీసుకెళ్తే దేవుని కృప ఉంటే మరి అక్కడ వైద్యం చేస్తే మనిషి బ్రతకొచ్చు అని మాటలు చెప్పడం జరిగారు. ఇది మా కళ్ళారా చూడటం, ఆ 11వ తారీఖు నాడు నైటు హాస్పిటల్లో ఉండటం, అక్కడ 12వ తారీఖు నాడు మరి అక్కడ టెస్టులన్నీ చూసి ఆ 12వ తారీఖు నాడు వైజాగ్ పంపడం కూడా మేము చూసాము. కానీ ఈరోజు దేవుడు సజీవ రెక్కల కింద దేవుడు పెట్టాడు. మరణ కోపంలోంచి దేవుడు తప్పించి సజీవమైన రెక్కల్లో ఉంచడమే కాకుండా సజీవుడైన దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి, సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు కృప చేశాడు. మోషే గారి పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. షర్ట్ విప్పలేని పరిస్థితుల్లో, చెయ్యి లేవలేని పరిస్థితుల్లో నా షర్ట్ కట్ చేసి ఉంది. ఆ పరిస్థితిని బట్టి వారు వేసుకున్న బనియన్ కూడా బాడీకి బాగా అంటిపోయింది. నేను వారి యొక్క బనియన్ తీయటం, దాన్ని కట్ చేయడం జరిగింది. షర్ట్ రాక దాన్ని కట్ చేశారండి. అయితే అప్పటికే రామచంద్ర హాస్పిటల్ తీసుకొచ్చినప్పటికీ చెయ్యి పైకి లేపలేకపోతున్నారు, ఆయాసం బాగా ఎక్కువ వస్తుంది. డాక్టర్లు కొద్దిసేపు పరీక్షించిన తర్వాత వీరికున్న పరిస్థితిని బట్టి, వీరికి వస్తున్న ఆయాసాన్ని బట్టి ఇక్కడ కష్టసాధ్యం కాకినాడ తీసుకెళ్ళండి అని చెప్పారు. దాన్ని బట్టి కాకినాడలో ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఆల్మోస్ట్ తిప్పినప్పటికీ అక్కడ ఫలితం లేకపోయేసరికి కేజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే కేజీ హాస్పిటల్లో జాయిన్ చేసినండి వైజాగ్లో. వీరికి ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి మేము ఇంక ప్రాణం దక్కదు, ఇంక మనిషి మరలా చూడలేము, ఆ టైంలోనేమో లాక్డౌన్, వెళ్ళడానికి ఆస్కారం లేదు. కానీ అంతటి స్థితిలో కూడా అయ్యబ్జ సేవకులుగా, సంఘాలుగా, పాస్టర్ గారులుగా, ఆత్మీయులుగా ప్రార్థన చేయగా దేవుడే వారిని రీతిగా సజీవంగా నిలబెట్టి మునుపటి కంటే తన పరిచయలో దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నారు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేశయ్యకు చెందునుగాక. నేను ఒకటే అడుగుతున్నా, నాకు ఊపిరి ఆడట్లేదు, ప్రాణం పోతున్నట్లుగా ఉంది, నాకు త్వరగా ఆక్సిజన్ పెట్టండి అని చెప్పేసి. ఎక్స్రే తీసిన తర్వాత వారు మాట్లాడుకున్న మాటలో చాలా పెద్ద పెద్ద గాయాలు తగిలాయి, లోన ఎముకలు ఇరిగిపోయాయి, ఇక్కడ కాదు వైద్యం కాకినాడ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి డాక్టర్ చెప్పడాన్ని బట్టి నా సంఘంలో ఉన్న బిడ్డలు, దైవజనులు మొత్తం ఆలోచన చేసి నా కుటుంబ సభ్యులు నన్ను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోపల వారికి వచ్చిన ఆలోచన, అసలే కరోనా రోజులు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా పట్టించుకుంటారు ఏంటో అన్న ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి కాకినాడ శివాలయం వీధిలో ఉన్నటువంటి సిద్ధార్థ హాస్పిటల్కి నన్ను హుటాహుటిన తీసుకెళ్లారండి అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి. సిద్ధార్థ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అందుబాటులో లేరని చెప్పేసి తెలిసి వచ్చిన సమాచారాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తర్జన భర్జన పడుతున్న వేళ నా బామ్మర్ది గారు, ఒక డాక్టర్ గారి యొక్క కారు నడిపే డ్రైవర్ అనమాట అండి, నా చిన్న బామ్మర్ది, ఆయన డాక్టర్ గారితో సంప్రదించినప్పుడు వారు నన్ను వారి హాస్పిటల్కి, సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్తే
సిద్ధార్థ హాస్పిటల్ నుంచి తిరిగి నన్ను సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట అండి. అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఐసీయూకి తీసుకెళ్లారు. ఆక్సిజన్ పెట్టి అక్కడ అలా ఉంచారు. ఈ లోపల జరగాల్సినటువంటి టెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. టోటల్ అన్ని రకాల పరీక్షలు చేశారు. డాక్టర్ గారు చేయాల్సిన వైద్య పరీక్షలన్నీ చేసి 6 ప్రకటనలు విరిగిపోయాయి. భుజం కూడా జారిపోయింది. ఎనుపూస 2 చోట్ల ఇరిగిపోయింది. మెయిన్ ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. లోన్ ఉన్నటువంటి ఒక స్ప్లీన్ అనేటువంటి ఒక పార్ట్ నలిగిపోయి క్రష్ అయిపోయి ఓవరాల్ బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి 5 లక్షలు కనుక మీరు పే చేయగలిగితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తాం, ఆపరేషన్ చేయాలి, మేజర్ సర్జరీ, అయితే బ్రతుకుతాడంటే మాత్రం గ్యారంటీ లేదు అని డాక్టర్లు చెప్పారటండి. అతడు బ్రతుకుతాడంటే మాత్రం చాలా గ్యారంటీ లేదు అని చెప్పేసి వారు అన్నారట. మీరు ఏం చేయాలో పాలుపోక తర్జన భర్జలు ఆడుతుంటుండగా ఈ లోపల ఈ సమాచారం అంతా నా ఆత్మీయ తండ్రి గారు వైజాగ్లో ఉండేటువంటి జఫన్యా శాస్త్రయ్య గారికి నా వెనుకున్నటువంటి తోటి దైవజనులు సమాచారాన్ని వారికి తెలియపరిస్తే వారు కేజీహెచ్లో వారి దగ్గర ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి డాక్టర్లు డాక్టర్ గారిని సంప్రదించారు. ఈ లోపల నా బాంబార్ది డ్రైవర్ గారు డాక్టర్ గారు కారు నడిపేటటువంటి డ్రైవర్ గారు అనమాట అండి. నా బాంబార్ది వెళ్ళి డాక్టర్ గారిని అడిగారట, అయ్యా ఎలాగ మా బావగారిని బ్రతికించడం, మీరైతే బ్రతకడు అంటున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడైతే కాదు, మీరు సాధ్యమైతే వైజాగ్ కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి, ఇతనని ఆక్సిజన్ పెట్టుకుని బ్లడ్ ఎక్కిస్తూ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని ప్రైవేట్ అంబులెన్స్లో మీరు కేజీహెచ్కి తీసుకెళ్తే ఒకవేళ మంచి వైద్యం దొరికే అవకాశం ఉంటుంది అని వారు అన్నారట. డాక్టర్ గారు ఇచ్చిన సలహా మేరకు ఆక్సిజన్ పెట్టి బ్లడ్ ఎక్కిస్తూ ల్యాబ్ టెక్నీషియన్ని నాకు ఇచ్చి ప్రైవేట్ అంబులెన్స్లో నన్ను గుద్దినటువంటి లారీ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్ గారు వీరందరి సమక్షంలో నన్ను వైజాగ్ కేజీహెచ్కి పంపించడం జరిగిందనమాట అండి. నేను కేజీహెచ్కి తీసుకెళ్లేటువంటి ఆ ప్రయాణం నేను కడకు చేరే లోపల ఆత్మీయ తండ్రి గారు జఫన్యా శాస్త్రయ్య గారు వారి చేతిలో ఉన్నటువంటి డాక్టర్ గారిని డాక్టర్ గారిని సంప్రదించి నాకు కావలసినటువంటి డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో జరగాల్సిన సర్జరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో నా కుమారుడు ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, అతను తీసుకొస్తున్నారు, మీరు వైద్యం చేయాలని చెప్పేసి వారు మాట్లాడిన కారణాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్లు అందరూ కూడా దేవుడు సిద్ధపరిచి రెడీ చేసి ఉంచారన్నమాట అండి. ఇక్కడ మే నెల 12వ తారీఖు సాయంకాలం 4-5 ప్రాంతంలో నన్ను అంబులెన్స్ ఎక్కించారు. కరోనా రోజుల కారణాన్ని బట్టి అడుగడుగున చెక్ పోస్టులు, అడుగడుగున పోలీసు ఎంక్వైరీలు అన్నీ కొన్న కారణం చేత సుమారుగా నన్ను వైజాగ్ తీసుకెళ్ళేదానికి 11 పైబడిపోయిందండి. రాత్రి 11 అయిపోయింది. అయితే డాక్టర్లు నా కొరకు వెయిట్ చేసేటట్లుగా దేవుడు సమకూర్చి ఉంచారు. ఎనస్థియను, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్ సంబంధించిన సర్జరీ, స్ప్లీన్కి సంబంధించినటువంటి మరొక డాక్టర్ గారు, ఇట్లా కావలసినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందం నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఈ విషయంలో దైవజనులు చాలా ప్రయాసపడ్డారన్నమాట. తీసుకెళ్ళగానే కొద్దిపాటి సమాచారాన్ని వారు నన్ను నుంచి సమాచారం తీసుకుని వెనువెంటనే నన్ను థియేటర్లోకి తీసుకెళ్లారండి. దరిదాపు రాత్రి 1 గంట మొదలుకొని తెల్లవారు 5 వరకు కూడా నాకు చాలా పెద్ద సర్జరీ చేశారటండి డాక్టర్లు, వైద్య బృందం అంతా కలిసి. ఈ కాలర్ బాటం ఉన్నది మొదలుకొని కింద వరకు చీరేశారు. సుమారు 18 కుట్లు వరకు ఇక్కడ నాకు ఇక్కడి నుంచి కింద వరకు కూడా మొత్తం చీరేసి లోన ఉన్నటువంటి ప్రేగులన్నీ బయటికి తీసి ఆ లోన బయటకు వచ్చేసినటువంటి రక్తం ఏదైతే ఉందో గడ్డగడ్డల కింద మారిపోయిందటండి రక్తం. అప్పటికే ఆ ముందు రోజు తిన్నటువంటి ఆహారం, అరిగిపోయినటువంటి ఆహారం, ఆ వ్యర్థం అంతా కూడా మిషన్ ద్వారాగా అది తీసేశారట. 2 జాడీల నిండా 2 గాజు సీసాల నిండా కూడా ఆ రక్తం గడ్డకట్టేసిన రక్తాన్ని స్టోర్ చేసి వెనకాల మా వారికి చూపించారటండి. దాన్ని ఫొటోస్ కూడా వారు తీసి ఉంచారు. లోన ఉన్నటువంటి స్ప్లీన్ అనేటువంటి ఒక పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి తీసేశారండి. ఇదిగో మీ వాడిది ఇలా నలిగిపోయిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి బయట ఉన్నటువంటి అటెండర్స్కి, సేవకులకి చూపించారటండి దాన్ని. అయితే డాక్టర్ గారు చెప్పిన మాట, సర్జరీ అంటే చేశాం కానీ ఇతడు బ్రతకడాలంటే గ్యారంటీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే సర్జరీ చేసినట్లుగా లేదు, పోస్ట్ మార్టం చేశామేమో అన్నట్లుగా ఈ బాడీ పరిస్థితి ఉంది, నుజ్జు అయిపోయాడు బాగా అని చెప్పేసి డాక్టర్ల గారు కూడా అన్నారటండి. వైజాగ్లో మా బావగారు ఉంటారు. అయ్యా మా బాబారిది పరిస్థితి ఎలా ఉందని దాని పెట్టి అడిగితే డాక్టర్ గారు నాకు సర్జరీ చేసినటువంటి మెయిన్ డాక్టర్ గారు, ఆ టీం అంతటికి మెయిన్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో అని పెద విరిచారటండి. ఒక్కసారిగా డోర్లోంచి బయటకు వస్తూ అని అలా పెద విరిచారటండి. మా బావగారు వెంటనే గొల్లిని ఏడ్చి, ప్రభువా
నా బామ్మర్దిని బ్రతికించు దేవా అని చెప్పేసి వారు దేవుణ్ణి అడిగారట. డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఒక రోజంతా ఆ మత్తులోంచి నేను బయటకు వచ్చిన తర్వాత, మత్తు విడిచిపెట్టిన తర్వాత విపరీతమైన నొప్పి, బాధ నేను భరిస్తూ ఉండేవాడిని. నన్ను లేపి కూర్చోబెట్టండి అంటూ నేను నా వారిని అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు అనేవారు, కూర్చోబెట్టకూడదు, డాక్టర్ గారు కూర్చోబెట్టొద్దు అన్నారని చెప్పేసి అని అడిగేవారు. ప్రాముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, యాక్సిడెంట్ అయినప్పుడు నాకు కొంచెం మంచినీళ్ళు పట్టించారు. అప్పటి నుంచి కూడా నాకు మంచినీళ్ళు అంటే ఇవ్వలేదండి. భయంకరమైన మే నెల, రోహిణి కార్తీక్ గాల్పులు, భయంకరమైన ఎండలు కాస్తున్నాయి, విపరీతమైన దాహం వేస్తుంది. నాకు అస్సలు ఒక చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఆ సమయంలో ఒక చుక్క మంచినీళ్ళు కూడా నాకు ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఒకటే అడిగేవాడిని, ఎవరు వచ్చినా కానీ దండం పెట్టేసి కొంచెం నీళ్లు పోయండి, నాకు చాలా దప్పిగా ఉంది అంటూ అడిగేవాడిని. కానీ వాళ్ళు చెప్పేవారు, డాక్టర్ గారు చెప్పేంత వరకు నీకు నీళ్లు పోయకూడదు అని చెప్పేసి వారు సమాధానం చెప్పేవారు. నాకు కొంచెం దాహంగా ఉందనంటే ఆ సెలైన్ బాటిల్లో ఉన్నటువంటి కొంచెం నీళ్లు తీసి చిన్న దూది పింజతో కొంచెం అలా ముంచి ఈ పెదవుల మీద కొంచెం అలాగ అద్దేవారటం అనమాట. అలాగ అద్దుతూ ఉండేవారు. నాకు దాహం అవుతున్నది అన్నప్పుడల్లా చొక్కా కూడా లోనకి పీల్చనివ్వకుండా అలాగ అద్దుతూ ఉండేవారు. పెదవులన్నీ బాగా పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాను అనమాట అండి. డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఒక పగలంతా ఆ తీవ్రమైన ఇబ్బంది భరించాను. నా బాడీ ఆ ఆపరేషన్కి తట్టుకోలేక వారు ముందుగా చెప్పారట, బాడీ తట్టుకోలేదు, చాలా ఎక్కువ దెబ్బలు తగిలాయని. ఆ కారణం చేత ఒకసారిగా తెలియకుండానే కోమలోకి వెళ్ళిపోయాను అన్నమాట అండి. కోమలోకి నేను వెళ్ళిపోయినట్టండి, నాకు తెలియలేదు. కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా ఒక 3 రోజులు నేను కోమలో ఉండిపోయినట్ట. డాక్టర్ గారు వెనకాలను పిలిచి మేము చెప్పాం కదా ఇట్లా జరుగుద్దని, కోమలోకి వెళ్ళిపోయాడని చెప్పేసి అటు నుంచి అలాగా ఐసీయూలో నుంచి అలా వెంటిలేటర్ మీదకి నన్ను అప్పగించారటండి. వెంటిలేటర్ మీద నేను 3 రోజులు ఉన్నాను. ఆ రీతిగా వెంటిలేటర్ మీద ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన ఏంటంటే, నేనైతే మంచం మీద నన్ను ఎలా పడుకోబెట్టారు, కానీ నాలో ఉన్నటువంటి ఆత్మ నా మీద మరొక రూపంలో నేను నాలాగనే మరొక దేహం పైన తేలుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేదండి. నాకు అలాగ అనిపించేది. నేనే, నా శరీరం అయితే మంచం మీద ఉంది, కానీ నేనే మరొక రూపంలో ఆ బాడీ అలా తేలుతున్నట్లుగా, నా శరీరానికి నా ఆత్మకు ఒక జానడ్ గ్యాప్లో తేలుతున్నట్లుగా అనిపిస్తూ ఉండేది. ఆ ఆత్మే అది చూస్తూ ఉండేది, వస్తున్న వారి వెళుతున్న వారిని, వారు మాట్లాడుకుంటున్న మాటలను, మా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సంభాషణ, డాక్టర్ గారు చెబుతున్న మాటలు ఆత్మ ఆలకించినట్లుగా నేను గ్రహించానన్నమాట అండి. ఆ రీతిగా నాకు ఉంటా ఉండేది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్నట్లుగా నేను గమనిస్తూ ఉండేవాడిని. వాస్తవానికి ఆ సమయంలో నేను కోమలో ఉన్నాను. ఈ నోటిలో ట్యూబ్ పెట్టారు, ముక్కులో ట్యూబ్ పెట్టారు, ఈ స్థిరంగా ఒక ట్యూబ్ పెట్టారు, 4 వైపులా 4 ఒక అంగుళం ఎడల్పునటువంటి అర్థంగా ఇంచుమించుగా 4 పైపులు వాన్ పెట్టి, డ్రైనేజ్ పైపులు 4 బ్యాగులు వేశారు. కింద యూరిన్ వెళ్ళడానికి ఒక బ్యాగు, సెలైన్లు, ఇట్లా శరీరం అంతా కూడా వైర్లు, ట్యూబ్స్ అమర్చేశారండి. జఫన్య శాస్త్రి అయ్యగారి వల్ల అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఆయన వల్ల ట్రీట్మెంట్ అలా దొరికింది, లేకపోతే నాకు ట్రీట్మెంట్ దొరకదండి. నా వెనకున్న వారు అంత జ్ఞానవంతులు కాదు, తెలివైనలు కాదు, మరి ముఖ్యంగా అంత ఇలాంటి విషయాలు ఎలా స్పందించాలో వారికి తెలియదండి. ఆత్మీయ తండ్రి గారే జఫన్య శాస్త్రి గారి ప్రయాస, వారు నర్సుల్ని, డాక్టర్లని సంప్రదించి నా కుమారుడు మీరు జాగ్రత్తగా చేయాలి అని చెప్పేసి వెనకున్న వారితో మాట్లాడిన కారణం చేత అంత మెరుగైన వైద్యం నాకు ఆ సమయంలో దేవుడు వారి ద్వారాగా నాకు అనుగ్రహించారు. ఆ డాక్టర్స్ కూడా చెప్పేశారండి బ్రతకడని డాక్టర్ గారు చెప్పేశారటండి. బ్రతకడంటే బ్రతకడని చెప్పేసి కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకరోజు నాకేం జరిగిందంటే, నేను పడుకుని ఉన్నాను, కోమలో ఉన్నాను, నా ఆత్మ చూస్తుంది. నా కుడి వైపున ఒక వ్యక్తి నల్లగా, లావుగా, ఎత్తుగా ఒక వ్యక్తి నిలబడ్డారండి. చాలా ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, నల్లగా ఉన్నారు. ప్రాముఖ్యంగా అతను కళ్ళు వైపు నేను వాళ్ళ కళ్ళు పెట్టి చూస్తే చూడలేనంత భీకర రూపం అతనిది. కళ్ళు ఎర్రగా చింత నిప్పులు మాదిరిగా ఉన్నాయి. పైగా అతను నా వైపు మెర్రబడి కోపోద్రేకంగా చూస్తూ ఉన్నాడు. అతను కోమలో ఉండి నేను చూస్తున్నాను ఈ విషయం అంతా కూడా. నేను అనుకుంటున్నాను, ఎవరితను నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడు అని చెప్పేసి నేను ప్రశ్నించుకుంటున్నాను. ఎవరితను? నేను ఉండబట్టలేక అడిగాను, మీరు ఎవరండి అని చెప్పేసి. అడిగే ముందుగా నాలో నేను ఇలాగ అనుకుంటున్నాను, నాకు తెలుసున్న నా బంధువులు కాదు ఈయన, నా చుట్టాల్లో కానీ నా బంధువుల్లో కానీ ఇలాంటి పోలికలు కనివని ఎవరు లేరు. డాక్టర్ గారు అయితే డాక్టర్ గారు ఇలాగెందుకుంటారు, చక్కగా వైట్ డ్రెస్ వేసుకుని మెల్లో సెటస్కోప్ వేసుకుని ఉంటారు. డాక్టర్ గారు కూడా కాదు. అలాగనంటే లారీ డ్రైవరా ఏమో
ఎవరై ఉంటే ఏంటి, పోయిందేముంది అడుగుదామని చెప్పేసి నేను అడిగాను అన్నమాట అండి, ఏమండి మీరు ఎవరు అని. అతను చాలాసేపు మాట్లాడకుండా అలా మౌనంగా ఉండి కోపంగా కంటి మీద రెప్పేయకుండా నా వైపు చూస్తూ ఉన్నాడు. నేను పదే అడుగుతున్నాను, ఏమండి మిమ్మల్నే, మీరు ఎవరు, నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగితే కొంతసేపటికి నోరు తెరిచి నేను ఎవరైతే నీకెందుకు అన్నాడండి ఆయన. నేను ఎవరైతే నీకెందుకనంటే మరి నా దగ్గరికి వచ్చి నా ప్రక్కన నిలిచుండి నన్ను ఎందుకు అలా చూస్తున్నారు అని నేను అడిగాను. నేను ప్రశ్నించానండి ఆయన్ని, నన్ను ఎందుకు అలా చూస్తున్నారని మరి నేను అడిగితే అతను కొంచెంసేపు అలాగా మౌనంగా ఉండి అన్నారు, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను నేను అన్నారు. ఆ నిలబడిన వ్యక్తి నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను నేను అన్నాను. అప్పుడు నేను అన్నాను, నీవెవరో నాకు తెలియనప్పుడు నీ కూడా నేను ఎలా వస్తాను, నన్ను ఎందుకు తీసుకెళ్తారు మీరు నాకు తెలిస్తేనే కదా మీకు కూడా నేను వచ్చేది అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరిగింది. లేదు నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను అని అన్నారు. అసలు మీరు ఎవరో చెప్పకుండా నేను మీకు కూడా ఎలా వస్తానండి అని నేను అన్నాను. ఆ సమయంలో అతను చెప్పిన మాట, లేదు నిన్ను తీసుకెళ్ళటానికే నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అలాగా అతనికి నాకు భీకర మాటల పోరు జరుగుతుందన్నమాట అండి. మాటలో వాగ్వివాదం జరుగుతున్నటువంటి తరుణంలో అతను మీ పేరేంటో చెప్పండి అని చెప్పి, నా పేరు నీకెందుకు అని అడిగాడు ఒకసారి. మరి పేరు చెప్పకుండా మీతో ఎలా వస్తాను, నన్ను ఎలా తీసుకెళ్ళిపోతారు, నన్ను మా అన్నలు ఉన్నారు, మా బామ్మర్దులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో వెళ్తాను కానీ మీ కూడా ఎందుకు వెళ్తాను, మీరెందుకు తీసుకెళ్తారని నేను అడిగినప్పుడు కొంతసేపటికి అతడు చెప్పాడు, నాకు ఒక పేరు లేదు, నన్ను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు అని అన్నాడండి అతను. నేను ఆలోచించుకుంటాను, ఏంటి ఒక పేరు లేదా, ఒక్కొక్కవేళ పోనీ అలా కూడా పిలిచేవారు ఉంటారేమో అని చెప్పేసి, చెప్పండి పోయిందేముంది మీ పేరేంటో చెప్పండి అని అంటే, నన్ను ద్రాక్షారంలో ఎలాగ పిలుస్తారు, కోటిపల్లిలో ఎలా పిలుస్తారు, సోమేశ్వరంలో ఎలా పిలుస్తారు, మీ వెంటూరులో ఎలా పిలుస్తారు, నన్ను ఒక్కొక్క చోట ప్రాంతవాసులు ఒక్కొక్క రీతిగా నన్ను పిలుస్తారు అని చెప్పేసి అతని పేరు నాకు బయలుపరిచాడు. నాకు అప్పుడు అర్థమైందండి అతను ఎవరు అని అంటే, దేవుని యొద్ద నుంచి పడవేయబడినటువంటి ఆ దుష్టుని దూతలలో ఒకడు అని నేను గ్రహించాను. వెంటనే ముందు ఎంత గౌరవంగా మాట్లాడానో వెంటనే నాకు అతని మీద కోపం వచ్చి ఇక ఏకపదజాలం మాట్లాడటం మొదలుపెట్టాను. అంటే మీరు ఆత్మలోనే మాట్లాడుతున్నారు? ఆత్మలోనే, ఇదంతా ఆత్మలో జరుగుతున్నటువంటి ఆత్మే అతనితో పోరాటం చేస్తుందన్నమాట అండి. మాటల యుద్ధం. నేను గ్రహించాను, ఫలానా దుష్టుని ఆత్మ ఇదని చెప్పేసి గ్రహించిన తర్వాత నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. గత 3-4 సంవత్సరాలుగా నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, ఎన్నోసార్లు నీ మీద నేను ప్రమాద దాడి చేశాను కానీ చాలాసార్లు నువ్వు తప్పించుకున్నావు అని వాడు అన్నాడు. నేను ఒకసారి నాలో నేను మననం చేసుకున్నాను. నిజమే అండి, వాడు చెప్పింది నిజమే. ఈ యాక్సిడెంట్కి ముందు సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు చాలా ప్రమాదాల నుంచి నేను తప్పించుకున్నాను, త్రుటిలో తప్పించుకున్నాను. దేవుడు నన్ను అలా తప్పిస్తూ వచ్చారు. అయితే వాడు అన్నాడు, ఇప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేకపోయావు, నా స్థానంలో, నా ప్లేసులో, నా స్థానంలో నేను నిన్ను దెబ్బ కొట్టాను అని వాడు మాట్లాడటం జరిగిందన్నమాట అండి. నేను ఆ మాట ఆలకించి ఇప్పుడు ఏంటి విషయం అని చెప్పేసి అడిగితే, నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటూ వాడు నాతో మాట్లాడాడు. ఆ రీతిగా పోరు జరుగుతూ ఉంది. వాడు ఎప్పుడు వెళ్ళిపోయేవాడు, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు నాకు టైం అంటూ తెలిసేది కాదు కానీ కొంతసేపు ప్రశాంతంగా ఉండేవాడిని. మళ్ళీ తిరిగి వాడు నాతో మాట్లాడటం జరుగుతూ ఉండేది. ఒకసారి అన్నాడు, ఇదిగో రేపు ఈ టయానికి నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి వాడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు చూపించడం మొదలుపెట్టాడు. ఎట్లా అంటే నేను చనిపోయినట్లు నా శవాన్ని పాతి పెట్టడానికి కొంతమంది పెద్దలు వెళ్ళి అక్కడ గొయ్యి తీస్తున్నట్లు శ్మశాన వాటికలో నా శవాన్ని యాత్ర చేసి తీసుకెళ్ళటానికి ఒక పూల రథాన్ని సిద్ధపరుస్తున్నట్లు నా ఇంటి దగ్గర వాడు నాకు చూపిస్తున్నాడు. నేనేమో కోమలో ఉన్నాను, ఇదంతా నాకు మళ్ళీ తిరిగి ఒక కళ మాదిరిగా ఓ స్క్రీన్ మీద డిస్ప్లే మీద ప్లే అవుతున్నట్లుగా నాకు చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు కూడా చాలామంది దైవజనులు, విశ్వాసులు నా బాడీ చూడటానికి, నా శవాన్ని చూడటానికి వస్తున్నట్లుగా, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా భార్య గొల్లుని ఏడుస్తున్నట్లుగా అలాగా నాకు చూపిస్తూ భయపెడుతున్నాడు. ఇదిగో రేపు ఈ టయానికి నీ పరిస్థితి ఎలా ఉంటుంది, వాడు చూపిస్తూ ఉంటుంటే ఒకవైపు నాకు భయం అనిపిస్తూ ఉంది, కానీ అట్లా జరగదు అనేటువంటి ఒక నమ్మకం నా మనసులో అయితే ఉంది. నేను జీవముగల దేవుని సేవకుడిని, నువ్వు తీసుకెళ్ళటం ఏంటి, నా ప్రాణము నా ఆత్మ దేవుని చేతిలో ఉన్నాయి అని చెప్పేసి నేను వాడితో మాట్లాడటం జరిగిందండి. అదే తరుణంలో
నా యొక్క బరియల్ కార్యక్రమాన్ని చేయడానికి జఫన్యా శాస్త్రయ్య గారు కారులో వచ్చి మా వెంటూరికి ఒక పెద్ద కాలం ఉంటుందండి, వంతున ఒకటి ఉంటుంది. ఆ వంతుని దిగిట్లో బండి ఆఫ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్లో ఒక సేవకుడికి ఫోన్ చేసి అడుగుతున్నారట, ఎంతవరకు వచ్చింది, బంధువులు అందరూ వచ్చేసారా, అంతా రెడీ అయినా అంటూ మాట్లాడుతుంటే ఆయన బైబిల్ తీసుకుని ఇప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని పాస్టయ్య గారు మనసులో ఆలోచించుకున్నట్లుగా కూడా నాకు తెలిసి వచ్చిందన్నమాట అండి. అలా చూపిస్తాడు వాడు. నేను మాటి మాటికి అంటూ ఉండేవాడిని, అది నీ వల్ల అయ్యే పని కాదు, నన్ను నువ్వు తీసుకెళ్ళలేవు, నన్ను నువ్వేం చేయలేవు అంటూ నేను వాడితో మాట్లాడుతూ ఉండేవాడిని. అట్లా జరుగుతూ వచ్చినప్పుడు తరుణంలో ఒకానొక సమయంలో వాడు అన్నాడు, నేను చాలా ప్రయాసపడుతున్నాను కానీ నిన్ను ముట్టుకోవటం నాకు సాధ్యం అవ్వట్లేదు అన్నాడండి వాడు. నిన్ను ముట్టుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు. కొంత సమయం నీ కొరకు ప్రత్యేకించి కేటాయించాను, నిన్ను ముట్టుకోవటం నా వల్ల అవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు. వాడే చెప్పాడు, నీ కొరకు వందలాది మంది దైవజనులు, వేలాది మంది విశ్వాసులు, నీ కుటుంబ సభ్యులు, బంధువులు, అనేక మంది సేవకులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థన నీ చుట్టూ ఒక కంచె మాదిరి ఒక అగ్ని జ్వాలగా ఉంది, నిన్ను తాకటానికి నా వల్ల అవ్వట్లేదు అంటూ ఆ వ్యక్తి నాతో మాట్లాడాడండి. నిజానికి వాడు చెప్పింది నిజమే. ఆ సమయంలో ఎవరు ఏ సేవకులు బయటికి వెళ్ళి సేవ చేసే పని లేని కారణం చేత, కరోనా రోజులు కదండి, నా ఆత్మీయ తండ్రి గారు ఆ గూగుల్ మీట్లో, జూమ్ కాల్స్లో అనేక మందికి ఈ సమాచారాన్ని అందించారటండి. నా ఆత్మీయ కుమారుడు యాక్సిడెంట్ అయ్యింది, చాలా బహుఘోరమైన ప్రమాదం, అందరూ ప్రార్థనలు చేయండి అని. తర్వాత నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే అయ్యగారు నిద్రపోలేదట, వారి నడిపింపులో ఉన్నటువంటి అయ్యప్ప సేవకులైన వారిని నడిపింపులో ఉన్న దైవజనులు కూడా నిద్రపోనివ్వలేదట. నిద్రాహారాలు మానుకుని వారు నా కొరకు ప్రార్థన చేశారట. దుష్టుడు దూత చెప్పాడు నాతో, ఆ ప్రార్థనలే నీ చుట్టూ కంచిగా ఉన్నాయి, నిన్ను ముట్టుకోలేకపోతున్నాను, తాకలేకపోతున్నాను అని. అట్లా కొంతసేపు వాడికి నాకు పోరాటం జరిగిన తర్వాత ఒకనొక సమయంలో అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఏం చేయలేను అన్నాడు. అప్పుడు నేను అడిగాను, చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చానండి, నిన్నెవడు రమ్మన్నాడు, నిన్నెవడు పొమ్మన్నాడు, వెళ్ళిపో ఎవడికి, నేను అన్నాను కదా నన్ను తీసుకెళ్ళలేవు, నా మీద నువ్వు చెయ్యి వేయలేవు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నప్పుడు వాడు విడిచిపెట్టి వెళ్ళలేక ఐసీయూ గుమ్మం వరకు వెళ్ళి నిలిచి అక్కడుండి మళ్ళీ తిరిగి చూస్తున్నాడండి. అక్కడుండి మళ్ళీ తిరిగి చూస్తున్నాడు. నేను ఒక్కసారిగా అసహించుకున్నాను అనమాట అండి. చీకొట్టినట్లుగా నా ముఖాన్ని కదిపినప్పుడు అప్పుడు నేను కోమలోంచి బయటకు వచ్చానట. నా వెనుకున్న వారు చెప్పారు, ఒకసారిగా నువ్వు కదిలావు, అంతవరకు అసలు చలనం లేకుండా జీవోత్సవంలాగా అలా పడి ఉన్న నీవు మెదలటం మొదలు పెట్టావు అని చెప్పేసి. ఈ లోపల ఒకానొక సమయంలో ఆత్మీయ తండ్రి గారు నన్ను చూడటానికి ప్రతిరోజు వస్తూ ఉండేవారు. ఆయన నిలబడి మాట్లాడుతూ ప్రార్థన చేస్తుండగా దేవుడు వారికి కూడా ఒక దర్శనం చూపించేటట్టు ఒక నల్లటి ఒక ఆకారం నా ప్రక్కనే నిలిచున్నట్లుగా పాస్టర్ గారు ప్రార్థనలో గద్దించారటండి. నా భార్య తర్వాత చెప్పారు, పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేసి గద్దించారు, ఆ గద్దించి ప్రార్థన చేసిన తర్వాతే నువ్వు కోమలోంచి బయటకు వచ్చావని. ఈ లోపు కోమలోంచి బయటకు రాక మునుపు ఇంకొక సంఘటన జరిగింది. ఒక అర్ధరాత్రి వేళ పెద్ద డాక్టర్ గారు జఫన్యా గారికి ఫోన్ చేసి, ఏమండి ఇంకా బాడీ దగ్గర అయితే ఏమీ నమ్మకం లేదు, మీరు ఉదయం బాడీని తీసుకెళ్ళిపోవచ్చు, ఆ వెంటిలేటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీ బాడీ మీకు ఇచ్చేస్తాం, అసలు అన్నీ కూడా పాడైపోయాయి, హార్ట్ బీట్ పాడైపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ పాడైపోయాయి, బీపీ కంట్రోల్ తప్పిపోయింది, కాబట్టి ఇంకా బాడీ మేమేం చెప్పలేము, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాట్లాడారట. ఆ సమయంలో నా ఆత్మీయ తండ్రి గారు జఫన్యా శాస్త్రయ్య గారు మోకాళ్ళ మీద బలిపీఠం దగ్గరికి వెళ్ళి భీకరమైన కన్నీటి ప్రార్థన చేసి అలవలకగానే దేవునికి ఒక మురుక్కుబడి చేసుకున్నారట అనమాట. దేవా, నా కుమారుడు మోషేని కనుక నువ్వు బ్రతికించినట్లయితే నేను ఒక మందిరము, ఇల్లు ఆ బిడ్డ కొరకు కట్టి పెడతాను, తన కుటుంబ భార్య బిడ్డలతో జీవితం చేయటానికి, తన కాపురం చేసుకోవటానికి ఒక ఇల్లు, తనకిచ్చినటువంటి కొద్ది మంది విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరిచి నడిపించుకోవడానికి ఒక మందిరం నేను కట్టి పెడతానని ప్రార్థనలో అయ్యగారు దేవునికి మొక్కుబడి చేసుకున్నారటండి. అలా మొక్కుబడి చేసుకోక గంటల తరబడి వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు నన్ను కోమలోంచి బయటికి తీసుకొచ్చాడండి. దుష్టుడు నాతో మాట్లాడుతున్న వేళ ఒక మాట చెప్పాడు, నీ చుట్టూ అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, ప్రాముఖ్యంగా 2 వ్యక్తులు నిన్ను తాకకుండా వాళ్ళు అడ్డొచ్చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడండి. నేను అడిగాను, ఎవరు ఆ 2 అని నేను ఆయన్ని ప్రశ్నిస్తే వాడు చెప్పాడు, ప్రార్థనా జీవితానికి, పరిశుద్ధ జీవితానికి నువ్వు మాదిరిగా పెట్టుకున్నావు కదా, ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకున్నావు కదా, వాళ్ళ ప్రాణం నీ ప్రాణానికి అడ్డే చేస్తున్నారు అని చెప్పేసి వాడు చెప్పాడండి.
అలా చెప్పిన సమయంలో నేను అడిగాను, కావాలని ప్రశ్నించారు, వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పేసి. క్లియర్గా వాడు చెప్పాడు. జఫన్యా శాస్త్రి గారు, తన భార్య లోయి అమ్మగారు, వారి ప్రాణాలు నీ ప్రాణానికి అడ్డేసేస్తున్నారు, నీ ప్రాణం తీసుకెళ్లకుండా ఆ ఇద్దరు ప్రాణాలు ప్రార్థనలు అడ్డొచ్చేస్తున్నాయని చెప్పేసి అన్నాడు అన్నమాట అండి. నేను చాలా సంతోషించాను, దేవుని స్తుతించాను. ఆ రీతిగా భీకరపూరులో యేసు వాడికి ఓటమని కలిగి చేసి అందరి ప్రార్థన ఫలితంగా నాకు జయమునిచ్చి కోంబలోంచి బయటికి తీసుకొచ్చాడండి. కొద్ది రోజులు సుమారుగా నేను కేజీహెచ్ హాస్పిటల్లో 29 రోజులు నేను కేజీహెచ్లో ఉన్నానండి. కేజీహెచ్లోంచి నన్ను డిశ్చార్జ్ చేసే లోపులో జఫన్యా శాస్త్రి గారి యొక్క తల్లిగారు ఎస్తేరమ్మ గారు, ఆ తల్లిగారికి దేవుడు ఒక దర్శనం చూపించారట. నేను ఏ స్థితిలో ఉంటానో, నేను ఏ స్థితిలోంచి బయటకు వస్తానో, ఏ అవతారం, ఏ గెటప్లో, ఏ స్థితిలో నేను బయటకు వస్తానో అమ్మగారికి ఒక దర్శనం చూపించారటండి. నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు అన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మీకు సాధ్యమైతే ఒకసారి అలా ఫెయిత్ హోమ్కి వచ్చి ఒకసారి దర్శించి వెళ్ళండి అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పినప్పుడు డిశ్చార్జింగ్ చేసిన తర్వాత నేను కారులో విశాఖపట్నంలో అయ్యగారి యొక్క మందిరానికి వెళ్ళి ఆ ఫెయిత్ హోమ్లో కొంతసేపు వారితో గడిపి తిరిగి నేను రావటం జరిగిందనమాట. ఈ పొట్టకు సంబంధించిన అబ్డామిన్ సర్జరీ అయితే వైజాగ్ కేజీహెచ్లో చేశారు. ఈ భుజానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సర్జరీ అయితే కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చేయడానికి ఆ డాక్టర్ గారు, ఎందుకంటే ఆ రోజు కరోనా రోజులు కనుక విపరీతమైనటువంటి పేషెంట్లో ఫ్లోటింగ్ పెరిగిపోతుందని అక్కడ డాక్టర్ గారు సజెషన్ ఇచ్చి కాకినాడ వెళ్ళిపోండి, ఈ ఆపరేషన్ కాకినాడలో చేస్తారని చెప్పేసి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేసి పంపించేశారనమాట. వస్తూ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు నా తల మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసినప్పుడు వారి చేతిలోంచి ఒక అగ్ని కణం లాంటిది నా తలలోంచి కాలు వరకు నా మీద నుంచి అలా దూసుకుపోవటం జరిగింది. నేను గమనించానండి. నాకు ఎక్కడ లేని శక్తి, ఓపిక, బలం కూడా వచ్చాయి. దేవుని కృపలో నేను కాకినాడ వచ్చిన తర్వాత జీజీహెచ్ హాస్పిటల్లో నన్ను మళ్ళీ తిరిగి కాకినాడలో జాయిన్ చేశారు. ఈ కాకినాడలో ఈ భుజానికి సంబంధించినటువంటి సర్జరీ చేసి ఒక 6 అంగుళాలు పొడుగున్నటువంటి స్టీల్ రాడ్డు, 8 స్టీల్ ఎస్ఎస్ మేకులు, స్క్రూలు ఇందులోగా అమర్చారన్నమాట అండి. ఒక 6 అంగుళాలు పొడుగున్న స్టీల్ రాడ్డు ఇందులో పెట్టారు. ఇలాగా అటాచ్మెంట్ ఆ దుమ్ముని సరిచేసి. మీ బాడీలో ఒక పార్ట్ తీసేసానన్నారు కదా, అది ఏ పార్ట్ అండి? స్ప్లీన్ అండి. ఒక దాన్ని నరిడి దబ్బ అని పిలుస్తారు కదండి, అది దబ్బ, లేదంటే నరిడి అని పిలవచ్చు. మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటుందటండి అది. ఈ గుండెకి వెనక భాగంలో, ఈ రిబ్స్కి గుండెకి మధ్యలో ఉంటుందట అది. దాన్ని కట్ చేసి అంత కొంచెం చిన్న మొక్క ఉంచారట. అది మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పేసి వెనకున్న వారు తర్వాత చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఖరీదైన ఇంజెక్షన్ కూడా నాకు చేశారటండి. దానికి కొంచెం దాన్ని బలం శక్తి పుంజుకోవడానికి ఒక మంచి ఖరీదైన ఇంజెక్షన్ కూడా చేశారని తర్వాత వెనకాల తెలియపరిచారనమాట అండి. ఆ ప్రకారంగా కాకినాడ తీసుకొచ్చిన తర్వాత కాకినాడలో నాకు సర్జరీ చేసిన తర్వాత 12 రోజులు కాకినాడలో నన్ను పెట్టారు. అప్పటికి కరోనాయే. డాక్టర్ గారు అతి త్వరగా నన్ను బయటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ ఎవరన్నా చిన్న ఆర్ఎంపీ డాక్టర్ గారిని పెట్టుకుని డ్రెస్సింగ్ అది చేయించుకుంటూ కుట్లు తగ్గిన తర్వాత రండి అన్నారు. కుట్లు తగ్గిన తర్వాత వెళ్ళాను. ఆ కుట్లు రిమూవ్ చేశారు. దేవుని కృపలో నేను నెమ్మదిగా కోలుకున్నానండి. అయ్యగారు ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో ఆ మొక్కుడు ప్రకారంగానే సుమారుగా ఒక 6 నెలలు ఈ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత జఫన్యా శాస్త్రి గారు వెంటూరు గ్రామానికి వచ్చి నేను తీసుకున్నటువంటి ఆ 3 సెంట్ల స్థలంలో దాన్ని శుభ్రం చేయించాను. అక్కడ చిన్న పెంకుటిల్లు ఉండేది, దాన్ని తీపించేశాను. మనుషులు పెట్టి పురమాయించి సంఘంలో ఉన్న బిడ్డలను పెట్టి అదంతా శుభ్రం చేయించి కంకర తోలించిన తర్వాత అయ్యగారు కొంతమంది ఐఎఫ్జే దైవజనులు, సహవాసంలో ఉన్న దైవజనులతో వచ్చి మూలరాయి వేశారన్నమాట అండి. ఇక చూడాలి దేవుని కార్యం ఎంతటి గొప్ప కార్యం అంటే, నా దగ్గర అప్పుడు సరిగ్గా ₹1,00,000 ఇంచుమించుకి ₹1,00,000 నా చేతిలో ఉన్నాయి. అలాంటిది లక్షలాది రూపాయలను దేవుడు దైవజనుల ద్వారాగా నా ఆత్మీయ తండ్రి గారి యొక్క మొక్కుబడి సమర్పణ బట్టి అనేక మంది దైవజనుల సహకారంతో, జఫన్యా పాస్టర్ గారి యొక్క ప్రార్థనల సహకారంతో ఒక మంచి ఇల్లు, ఒక మంచి మందిరాన్ని దేవుడు నా కొరకు నిర్మింపజేశాడండి. ఈ లోపల మరొక అద్భుతం ఏంటంటే, నాకు మొదట ఒక కుమార్తె, ఈ యాక్సిడెంట్కి ముందు మరొక కుమార్తె పుట్టింది. 3 నెలల 12 రోజులు మాత్రమే ఆ బిడ్డ నా దగ్గర ఉంది. అనుకోకుండా ఒకసారి ఆ బిడ్డ ప్రమాదంలో చనిపోయిందన్నమాట అండి. ఆ బిడ్డకి బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగింది. సడన్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగి అనుకోకుండా ఆ బిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాతనే నాకు ఈ యాక్సిడెంట్ జరిగిందన్నమాట అండి.
ఆ రీతిగా నేను ఈ యొక్క నిర్మాణ పనులు చేస్తూ ఉంటుండగా దేవుడు మరొకసారి నన్ను నా భార్యను జ్ఞాపకం చేసుకుని గర్భఫలము అనుగ్రహించి దేవుడు నాకు ఒక కుమారుని కూడా అనుగ్రహించాడండి. నేను అప్పట్లో చాలా వేదన పడుతూ ఉండేవాడిని. చాలామంది చాలా రకాల సాక్ష్యాలు చెప్తారు. నాకంటూ సరైన సాక్ష్యం లేదు అనుకుని యాక్సిడెంట్కి ముందు కూడా నేను 1-2 పర్యాయాలు దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థన కూడా చేసుకున్నాను. దేవా, నాకు ఒక సాక్ష్యం కావాలి, అనేక మందికి సాక్ష్యం చెప్పాలి, నా సాక్ష్యం కూడా అనేక మందికి వినబడాలి. ఎవరు ఊహించని సాక్ష్యం మీ జీవితంలో దయచేశారు. దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నమాట అండి. చనిపోతాను అన్నటువంటి నన్ను దేవుడు బ్రతికించడం ఒక ఎత్తు. మీరు చెప్పే పొజిషన్ చూస్తే ఎవరు బ్రతకరండి. అసలు ఓ పక్క పొట్ట మీద 18 కుట్లు పడడం, భుజం మొత్తం 3 చోట్ల ఇరిగిపోవడం, ఇంకా బాడీ మొత్తం నుజ్జు అయిపోయింది. పొట్టకు సంబంధించి 18 కుట్లు, ఈ భుజానికి సంబంధించి 12 కుట్లు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగా మొత్తం ఇట్లా చీరి లోన్ రాడ్ పెట్టి అట్లా చేసుకొచ్చారన్నమాట అండి. దేవుని కృపలో దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. మరి ముఖ్యంగా మంచి ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు. నన్ను అర్థం చేసుకుని అన్ని విషయాల్లో సహకరించేసేటటువంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మంచి మందిరం, మంచి ఇల్లు, A to Z అన్ని రకాల పనులు ఆ ఇంటికి సంబంధించి, మందిరానికి సంబంధించి పనులు జరిగాయి. దేవుడు ఒక స్వాచ్ఛంగా బహుమానంగా దేవుడు కుమారుని ఇచ్చాడు. మంచి సాక్ష్యం ఇచ్చి దేవుడు తన చేతిలో సాధనంగా పనిముట్టుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఈ అవకాశం ఈరోజు నాకు ఇవ్వటం నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలామంది అనుకుంటుంటారు, దేవుని నమ్మిన తర్వాత కూడా ఇట్లా ఎందుకు శోధనలు వస్తాయి, ఎందుకు కష్టాలు వస్తాయి. నేనైతే చెప్పగలను, అపోస్తుడైన పౌలు గారు తెలియపరిచినట్లుగా సమస్తము మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడండి. కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, శోధన వెంబడి శోధన ఇలా ఎందుకు జరుగుతూ వచ్చింది నా జీవితంలోనంటే నేనైతే చెప్పగలను, సమస్తమును మేలు కొరకే దేవుడు జరిగించాడు అనేది నేను చెప్పగలనండి. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు జరిగాయి, నా మేలు కొరకే. కొంతమంది అనుకున్నారు, నా కుటుంబంలో లేదా నా బంధువులు కొంతమంది అనుకున్నారు, దేవుడు అంటారు, ఇతడైతే రోషం కలిగి కుటుంబాన్ని విడిచి బంధువులు విడిచి దేవుడు అని చెప్పేసి చక్కని ఇల్లు విడిచిపెట్టి దేవుడు దర్శనం చూపించాడు, దేవుడు మాట్లాడాడని చెప్పేసి వెంటూరు వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరూ లేకపోయినా కానీ దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు పిలిచాడంటూ వెళ్ళిపోయాడు. తెర చూస్తే దేవుడు ఏం చేశాడు అని కూడా కొంతమంది చాలా వ్యంగ్యంగా నా వెనక ఉన్నటువంటి బంధువులు మాట్లాడుకోవటం జరిగిందటండి. కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా యందు ఉన్నాడు అనడానికి ఇన్ని రుజువులు దేవుడు చూపించాడు. నేనైతే చెప్పగలను, సమస్తమును దేవుడు మేలు కొరకే జరిగించేవాడు అని. కష్టాలు వస్తాయండి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మరి మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎంతవరకు తట్టుకుంటామనేది దేవుడు అనుమతితో, దేవుడి చిత్తాన్ని బట్టి కూడా మనకు పరీక్షలు ఎదురవుతాయండి. ఆ పరీక్షలలో మనము విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో, మనం ఓపికతో, ధైర్యంతో మనం నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా శోధింపబడుతున్న వారికి శోధనల నుండి తప్పించుకునే మార్గమును కూడా దేవుడు చూపిస్తారండి. అలాగే నా ఎడల మార్గం చూపించాడు దైవజనుల ద్వారాగా, జఫన్యా శాస్త్రయ్య గారి ద్వారాగా. ఈ శోధనలోంచి, కష్టంలోంచి తప్పించుకునే మార్గం. లేకపోతే 5 లక్షల రూపాయలు బల మీద పెట్టినా కానీ కాకినాడ డాక్టర్ గారు చెప్పిన మాట, బ్రతకతాడు అంటే చెప్పలేమని చెప్పేసి. కానీ ఖర్చు ఏమాత్రం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యం, వాస్తవానికి నేను నా మట్టుకు నా వాళ్ళ ద్వారాగా కేజీహెచ్కి వెళ్ళుకుంటే అంత మెరుగైన వైద్యం నాకు దొరకకపోను. నా కొరకు దేవుడు సమస్తమని అక్కడ సమకూర్చాడనంటే దైవజనుడు ప్రయాస. అలాంటి దైవజనుడు దేవుడు నాకు ఇవ్వటం నేను ఎంతగానో, అది దేవుని ఏర్పాటు. జఫన్యా శాస్త్రయ్య గారిని మీకు దర్శనంలో చూపించడం, మీరే ఆయన దగ్గరికి వెళ్ళడం ఏర్పాటు చేసుకున్నాడండి. నాకు ఇప్పటికి చాలా చిత్రం అనిపిస్తుంటుంది, అర్థం కాదు దేవుని ప్రేమ, ఆయన ప్రణాళిక ఇప్పటికీ నాకు అర్థం అవ్వదు. వెంటూరు వెళ్ళటం, వెంటూరు సేవకు రావడం అనేది దైవ సంకల్పం. కేవలం ఒక 80,000 చేత్తో పట్టుకున్నటువంటి నాకు ఇంత చక్కని మందిరం, ఇంత చక్కటి నివాసం, ఇది ఎలా సాధ్యమైంది? దేవుని సంకల్పమే కదా, ఇది దేవుని చిత్తమే కదండి. దేవుడి దర్శనం. శోధించబడుతున్న వారికి దేవుడు శోధనల నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడండి. అయితే మనం మాత్రం ధైర్యంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ఓపికతో నా దేవుడు ఉన్నాడు, నా పక్షంగా ఆయన ఉంటాడు, ఆయన తన నమ్మిన వారిని సిగ్గుపరచడు అన్నటువంటి
ఒక మంచి నిరీక్షణతో మనము నిలిచినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి శోధన నుంచి అయినా ఎటువంటి కష్టాల నుంచి అయినా మనల్ని ఆయన తప్పించగలడండి. చాలామంది అంటున్నారు, యోబు గారిలోకి వచ్చినటువంటి శోధన మీకు వచ్చిందండి, బిడ్డను కోల్పోయారు, రెండవది ఎంత భయంకరమైన అపాయాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు, అట్లా పోల్చి మాట్లాడుతూ వచ్చారండి. నేను అంత గొప్పవాడిని కాదు, కానీ నేనైతే చెప్పగలను, నిరీక్షణతో ధైర్యంతో విశ్వాసంతో మనం నిలబడితే దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదండి. నా జనులు ఇక మీదట సిగ్గునందరూ అని దేవుడు తన వాక్యంలో రాయించారు కదా. నిజంగా సిగ్గుపరిచే దేవుడు కాదండి. మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు మనకిస్తాడు. నేను ఒకటే అడిగాను, నాకు సాక్ష్యం కావాలి ప్రభు అని, నాకు సాక్ష్యం ఇచ్చాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. మందిరం అడగలేదు, ఇల్లు అడగలేదు, కానీ దేవుడు సాక్ష్యంతో పాటుగా మందిరం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. తదుపరి సేవ చేయటం కొరకు నాకు తోడు నీడగా ఉండి అండదండగా ఉండటం కొరకు కుమారుని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడండి. ఈ అవకాశాన్ని కలిగించిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇలాగ యూట్యూబ్ ఛానల్లో తెలియపరచడానికి ప్రయాసపడినటువంటి బ్రదర్ జోషి గారికి ప్రభు పేరట మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నానండి.